నెక్స్ట్ చూడమ్మా, ప్రొనౌన్ ఎర్రర్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ బ్రాట్ డాష్ ఓన్ లంచ్. దీనికి అర్థం చూడండి, ఇక్కడ అర్థం ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ బ్రాట్ డాష్ ఓన్ లంచ్. ఆన్సర్ హెర్, దేర్. ఆన్సర్ హెర్. ఎక్స్ప్లెనేషన్ ఈచ్ ఈ సింగులర్, సో ఇట్ మస్ట్ టేక్ ఏ సింగులర్ ప్రొనౌన్ హెర్. సో ఇక్కడ ఈచ్ అనేది, ఇక్కడ ఈచ్ అంటే ఒక్కొక్క అమ్మాయి, సో ఒక్క అమ్మాయి అని అర్థం. కాబట్టి మనం హెర్ అనే ప్రొనౌన్ తీసుకోవాలి. ఈచ్ అనేది ఎప్పుడు సింగులర్ గా యూజ్ చేయాలి, సింగులర్ ప్రొనౌన్ మాత్రమే వాడాలి. ఇక్కడ గర్ల్స్ అని గర్ల్స్ ని చూడకూడదు, ఈచ్ ని గమనించాలి. సో క్లియర్ మా, డన్. అందుకే ఈ వాక్యంలో ముఖ్యమైన పదం ఏంటమ్మా, ఈచ్. ఈచ్ అంటే ఒక్కొక్కరు, ఒక వ్యక్తి. సో గర్ల్స్ ప్లూరల్ ఫామ్ లో కనిపించినా ఇక్కడ ఈచ్ వల్ల ఈ యొక్క సెంటెన్స్ అనేది సింగులర్ అవుతుంది. ఓకేనమ్మా, సింగులర్ సబ్జెక్ట్ కి ఎప్పుడు కూడా సింగులర్ ప్రొనౌన్ వాడాలి. అందుకే హెర్. సింగులర్ ప్రొనౌన్స్ ఆల్రెడీ మీకు రాసి చెప్పాను, ఇవి సింగులర్ ప్రొనౌన్స్. హీజ్, హెర్, ఇట్స్, ఈ మూడు సింగులర్ ప్రొనౌన్స్. హీజ్, హెర్, హిట్స్, దేర్ అవర్ ప్లూరల్ ప్రొనౌన్స్. ఓకేనమ్మా, ఈచ్, ఎవ్రీ వన్, ఈచ్ అని కాదు, ఈచ్, ఎవ్రీ వన్, ఎవ్రీబడి, ఎనీ వన్, సమ్ వన్, ఇవన్నీ మనకి ఎగ్జామ్ లో సింగులర్ గానే కన్సిడర్ చేయాలి, చేసుకోండి, ప్లూరల్ చేసుకోకూడదు. ఓకేనమ్మా, వీటి పక్కన ఎప్పుడు కూడా హీస్ కానీ హెర్ కానీ వాడాలి, దేర్ అస్సలు వాడకూడదు ఈచ్ వచ్చిన దగ్గర. క్లియర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండమ్మా, నైదర్ రవి నార్ హీస్ ఫ్రెండ్స్ బ్రాట్ డాష్ నోట్బుక్స్ టుడే. ఆన్సర్ హీస్, దేర్. ఆన్సర్ దేర్. ఎందుకంటే దీనికి అర్థం ఇక్కడ సెంటెన్స్ నైదర్ నార్ అంటే నైదర్ నార్ యూస్ చేస్తుంది సెంటెన్స్. ఇక టూ సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై టూ సబ్జెక్ట్స్, రవి హీస్ ఫ్రెండ్స్, టూ సబ్జెక్ట్స్ నైదర్ నార్ తో జాయిన్ అయ్యాయి. అప్పుడు ప్రొనౌన్ అగ్రీస్ విత్ ద నైదర్ నార్ వచ్చినప్పుడు ప్రొనౌన్ బ్లాంక్ కి దగ్గర ఉన్న సబ్జెక్ట్ మీద ఎగ్రీ అవుతుంది. ఓకేనమ్మా, ది నియరెస్ట్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, బ్లాంక్ కి దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి, బ్రాట్ అంటే వెర్బ్, బ్లాంక్ కి దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి, ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎందులో ఉంది, ప్లూరల్ ఫామ్ లో ఉంది. సో ది ప్రొనౌన్స్ మస్ట్ బి దేర్ ఇన్ ప్లూరల్ ఫామ్. సో ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ ఫామ్, ప్లూరల్ ప్రొనౌన్ ఏంటి మనకి, దేర్. దేర్ అంటే ప్లూరల్ ప్రొనౌన్. ఓకేనమ్మా, సో అది అందుకే ఆన్సర్ ఈస్ దేర్. ఇది రూల్. క్లియర్మా. నెక్స్ట్ నైదర్ నార్ ఉన్నప్పుడు చివరి ఉన్న సబ్జెక్ట్ ని చూస్తాము. ఇక్కడ చివరి సబ్జెక్ట్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం దేర్ అనేది వాడాలి. ఐదర్ నార్, ఐదర్ ఆర్ ఉన్నప్పుడు చివరి ఉన్న నౌన్ ప్రకారం ప్రొనౌన్ అనేది మారుతుంది. ఓకేనా, చివరి నౌన్ ఫ్రెండ్స్, అందుకనమాట. ఎవ్రీ వన్ మస్ట్ డూ డాష్ డ్యూటీ సిన్సియర్లీ. ఓకేనా, ఆన్సర్ హీస్. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ హీస్. ఎందుకు హీస్ అంటే ఇక్కడ దీనికి అర్థం ఇక్కడ కీవర్డ్ అనేది ఎవ్రీ వన్ ఉంది. ఓకేనమ్మా, ఎవ్రీ వన్ ఎప్పుడు కూడా ఎవ్రీ వన్ పర్సన్ సింగులర్ గా కన్సిడర్ చేస్తారు, సింగులర్ సబ్జెక్ట్ కన్సిడర్ చేస్తారు ఎవ్రీ వన్. సో సింగులర్ సబ్జెక్ట్ అయితే మనం సింగులర్ ప్రొనౌన్ పెట్టాలి. సింగులర్ ప్రొనౌన్ అంటే ఏంటి, హీస్ గానీ హెర్ గానీ. అక్కడ హీస్ ఉంది కాబట్టి హీస్, ఎవ్రీ వన్ ఈస్ హీస్. సో ఇందులో ముఖ్యమైన పదం ఎవ్రీ వన్. ఈ సెంటెన్స్ లో ఎవ్రీ వన్ అంటే ఒక్కొక్కరు, సింగులర్ సబ్జెక్ట్ కి సింగులర్ ప్రొనౌన్ రావాలి. అందుకే మనం హీస్ అనేది సరైనది. సో ఎవ్రీ వన్, ఎవ్రీబడి, సమ్ వన్, ఎనీ వన్, ఇవన్నీ సింగులర్ గా యూస్ చేస్తారు. హీస్ గానీ హెర్ గానీ వస్తుంది, వాటికి దేర్ అనేది అస్సలు రాదు. క్లియర్ మా, డన్. రాజు అండ్ రోహిత్ వెంట్ టు ది మ్యాచ్ బట్ ఓన్లీ రాజు క్యారీ డాష్ టికెట్. హీస్, హెర్. ఆన్సర్ హీస్. ఇక్కడ చూడమ్మా, దీనికి అర్థం ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఇద్దరు మనుషులు ఉన్నారు, రాజు రోహిత్ ఉన్నారు. కానీ ఇక్కడ ఓన్లీ రాజు కోసం మాత్రమే ప్రొనౌన్ చెప్తుంది. ఎందుకంటే రాజు అండ్ రోహిత్ ఇద్దరు వెళ్ళారు, కానీ అక్కడ రాజు మాత్రమే టికెట్ కొన్నాడు. అంటే సెంటెన్స్ లో ప్రొనౌన్ ఏదుంది, రాజు మాత్రమే ఉంది, అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకేనమ్మా, రాజు కోసమే స్పెషల్ గా చెప్తున్నారు కాబట్టి, ఒక వ్యక్తి కోసమే మాట్లాడుతున్నారు కాబట్టి, ఓన్లీ రాజు అని చెప్తున్నారు కాబట్టి ఒక రాజుకు మాత్రమే కన్సిడర్ చేయాలి. ఒక రాజు అంటే ఏంటి, సింగులర్ ప్రొనౌన్. రాజు అంటే అబ్బాయి కాబట్టి హీస్. ఆన్సర్ ఈస్ హీస్. ఓన్లీ రాజు, హీస్. రెండు లేదా ఎక్కువ వ్యక్తులు ఉన్న ప్రొనౌన్ ఒక వ్యక్తికే సంబంధించినప్పుడు, రెండు వ్యక్తులు ఉన్న ఒక ప్రొనౌన్ మాత్రం ఒక వ్యక్తి సంబంధించి ఉంది, అతను మాత్రం టికెట్ కొనలేదు. సో ప్రొనౌన్ ఒక వ్యక్తికి సంబంధించినప్పుడు మనం సింగులర్ ప్రొనౌన్ మాత్రమే వాడాలి. ఓకేనమ్మా, డన్. ఆల్వేస్ ప్రిఫర్స్ హీస్, హెర్. ఆన్సర్ ఇస్ హీస్. నెక్స్ట్, ది కంపెనీ ఇంక్రీజ్డ్ డాష్ ప్రాఫిట్స్ దిస్ ఇయర్. ఇక్కడ ఆన్సర్ ఇట్స్. ఎందుకంటే కంపెనీ అంటే ప్రొనౌన్ ఇట్ కాబట్టి. సో సబ్జెక్ట్ అనేది ఏంటి ఇక్కడ, కంపెనీ. ఓకేనమ్మా, సో సబ్జెక్ట్ ఈస్ సబ్జెక్ట్ కంపెనీ అనేది కలెక్టివ్ నౌన్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్సిడర్డ్ యాజ్ వన్ యూనిట్. కంపెనీ అంతా డిసైడ్ అయింది,
కాబట్టి ఈ కంపెనీ గ్రూప్ యూనిట్ గా డిసైడ్ అయింది కాబట్టి మనం సింగులర్ ప్రొనౌన్ పెట్టాలి. ఓకేనమ్మా. సో యూస్ ఇట్స్ నాట్ దేర్. ఓకేనమ్మా. కంపెనీ మొత్తం ఒక ఒపీనియన్ గా ఒప్పందంగా పెట్టుకొని వాళ్ళు ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. అందరూ ఒక ఒపీనియన్ మీద ఉంది, ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక యూనిట్ మీద ఉన్నారు కాబట్టి కంపెనీ కలెక్టివ్ నౌన్ జనరల్ గా కలెక్టివ్ నౌన్ ప్లూరల్ ఫామ్ వస్తుంది. కానీ ఒక యూనిట్ మీద ఉన్నారు వాళ్ళు ఇంక్రీజ్ చేయడానికి ప్రాఫిట్స్, అందుకే ఇట్స్ పెట్టాలి. ఓకేనమ్మా. నాట్ దేర్. సో ఈ యొక్క సెంటెన్స్ లో సబ్జెక్ట్ కంపెనీ అంటే ఒకే కలెక్టివ్ నౌన్, ఒక సమూహానికి ఒకటిగా పరిగణించడం, ఒక యూనిట్ గా, అందుకే ఇట్స్ ఉపయోగిస్తాము, దేర్ కాదు. జ్యూరీ, టీమ్, కమిటీ ఇవన్నీ సింగులర్ ప్రొనౌన్ యూస్ చేస్తారు. నైదర్ ఆఫ్ ది బాయ్స్ కన్ఫెస్డ్ డాష్ మిస్టేక్, ఆన్సర్ హీస్. ఎందుకంటే ఇక్కడ చూడండి అమ్మా, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, నైదర్. ఓకేనమ్మా. నైదర్ ఈక్వల్ టు సింగులర్. సో ఇక్కడ బాయ్స్ ప్లూరల్ ఫామే, కానీ అంతకంటే ముందు ఇక్కడ నైదర్ ఉంది. నైదర్ వచ్చింది కాబట్టి మనం నైదర్నే చూడాలి. నైదర్ అంటే సింగులర్, బాయ్స్ అంటే ప్లూరల్ అని మనం మొదటగా నైదర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి నైదర్ సింగులర్ కాబట్టి హీస్ వాడాలి, దేర్ కాదు. ఓకేనమ్మా. నైదర్ నే కాదు, నైదర్, ఈచ్, ఎవరీ, ఎనీవన్, ఎవ్రీవన్ వీటన్నిటి కూడా సింగులర్ ప్రొనౌన్ తీసుకోవాలి. ఓకేనమ్మా. డన్, క్లియర్. అందుకే హీస్ కానీ హెర్ కానీ ఏది తీసుకున్నా పర్లేదు. నైదర్ ఈక్వల్ టు సింగులర్, ప్రొనౌన్ మస్ట్ బి హీస్. నెక్స్ట్, దిస్ ఈస్ ద గర్ల్ డాష్ బైక్ వాస్ స్టోలెన్ ఎస్టర్డే, ఆన్సర్ హూస్. ఎక్స్ప్లెనేషన్, ప్రొనౌన్ ఇండికేటింగ్ పొజిషన్ హూస్. ఇక్కడ చూడండి సెంటెన్స్ దేనికోసం చెప్తుంది, ఒక హక్కు పొజిషన్ కోసం చెప్తుంది. ఓకేనమ్మా. ఫర్ పొజిషన్ ఏంటి ఇక్కడ, హూస్. దిస్ ఈస్ ద గర్ల్, ఆమె ఒక బైక్ ఎవరు దొంగలించారు, ఆమె బైక్. పొజిషన్ అంటే ఏంటి, ఆమెకి చెందింది. అంటే సెంటెన్స్ పొజిషన్ కోసం చెప్తుంది. పొజిషన్ కోసం చెప్పినప్పుడు పొజిషన్ ఒక ప్రొనౌన్ ఏంటి, హూస్. రిలేటివ్ అంటే హూ అంటే రిలేటివ్ ప్రొనౌన్, హూస్ అంటే పొజిటివ్ ప్రొనౌన్. హూ ఈస్ యూస్డ్ ఫర్ పీపుల్. ఓకేనమ్మా. హూ ఈస్ యూస్డ్ ఫర్ పీపుల్ యాజ్ ఎ సబ్జెక్ట్ గా యూస్ చేస్తారు, పొజిషన్ గా యూస్ చేయరు హూని. అందుకే మనం ఏంటి యూస్ చేయాలి, హూస్ ని యూస్ చేయాలి, హూని యూస్ చేయకూడదు. ఓకేనమ్మా. అంటే ఈ వాక్యంలో బైక్ గురించి చెప్తుంది సెంటెన్స్ లో. బైక్ ఎవరిది అంటే పొజిషన్, కాబట్టి పొజిషన్ కోసం ప్రొనౌన్ ఏంటి, హూస్. హూ అంటే సబ్జెక్ట్ కోసం ఎవరైనా, బైక్ అని చెప్పడం లేదు. ఓకేనమ్మా. అందుకే హూస్ వాడాలి. హూస్ అంటే పొజిషన్, హూస్ అంటే ఓనర్షిప్ చూపించడం. హూ అంటే ఏంటి ఇక్కడ, వ్యక్తి కోసం మాత్రమే, కాబట్టి హూస్ పెట్టాలి. నెక్స్ట్, ది టీచర్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ ఫినిష్డ్ డాష్ వర్క్ ఎర్లీ. ఇక్కడ చూడండి అమ్మా, ఆన్సర్ హెర్. ఎందుకు హెర్ అంటే మెయిన్ సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, టీచర్ అనేది మెయిన్ సబ్జెక్ట్. అలాంగ్ విత్ హెర్ స్టూడెంట్స్ అనేది ఏంటి, ఇది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇదంతా ఏంటి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ ని చేంజ్ చేయలేదు, కాబట్టి టీచర్ ని పరిగణన తీసుకోవాలి. టీచర్ ని సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనం సింగులర్ వచ్చింది కాబట్టి సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. సింగులర్ ప్రొనౌన్ ఏంటి ఇక్కడ, హెర్. దేర్ అంటే ప్లూరల్ ప్రొనౌన్ కాబట్టి హెర్ పెట్టాలి. ఓకేనమ్మా. అంటే మెయిన్ సబ్జెక్ట్ సెంటెన్స్ లో టీచర్ ఒకరే ఉన్నారు. అలాంగ్ విత్ స్టూడెంట్స్ అనేది ఏంటి, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఒక సబ్జెక్ట్ నే మారదు, ఈ సబ్జెక్ట్ ని తీసుకోవాలి. సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇది సింగులర్ ప్రొనౌన్ తీసుకోవాలి. టుగెదర్ విత్, ఇంకా యాజ్ వెల్ యాజ్, బిసైడ్స్ ఇవన్నీ సెంటెన్స్ ని సంబంధించింది కాదు, వీటి పక్కన సబ్జెక్ట్ నే చూడాలి. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్ అంటారు. ఓకేనా. ఎగ్జాంపుల్, రాజు అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, కాబట్టి ఫ్రెండ్స్ ఉంది కాబట్టి ఆర్ పెట్టకూడదు. అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ముందున్న కామాకు ముందున్న మాత్రం చూడాలి, రాజుని మాత్రమే చూడాలి. ఓకేనమ్మా. అలాంగ్ విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్, నాట్, బిసైడ్స్ తో ఉన్న సెంటెన్స్ లో ప్రొనౌన్ మెయిన్ సబ్జెక్ట్ తోనే చూస్తుంది. ఓకేనమ్మా. అది ఎక్స్ప్లెనేషన్. ది జ్యూరీ గేవ్ డాష్ వెర్డిక్ట్ ఆఫ్టర్ 3 hours ఆఫ్ డిస్కషన్. జ్యూరీ అంటే ఏంటి, అదొక కలెక్టివ్ నౌన్ అనమాట. ఇక్కడ ఏంటి, జ్యూరీ అనేది ఒక కలెక్టివ్ నౌన్, కానీ ఈ జ్యూరీ అంతా కూడా ఒక యూనిట్ మీద ఉంది. ఒక యూనిట్ మీద ఉంటే మనం సింగులర్ యూస్ చేయాలి. సింగులర్ కాబట్టి మనం సింగులర్ ప్రొనౌన్ తీసుకోవాలి. సింగులర్ ప్రొనౌన్ ఏంటి ఇక్కడ, ఇట్స్. ఓకేనా. దేర్ అంటే ప్లూరల్ ప్రొనౌన్. జ్యూరీ ఒక కలెక్టివ్ నౌన్, ఒక గ్రూప్, ఒక యూనిట్ గా ఉంది కాబట్టి సింగులర్ ప్రొనౌన్ యూస్ చేయాలి. ఓకేనమ్మా. జ్యూరీ, టీమ్, కమిటీ, క్లాస్, ఫ్యామిలీ ఇవన్నీ కూడా సింగులర్ ప్రొనౌన్స్ వెన్ కన్సిడర్డ్ యాజ్ సింగులర్ యూనిట్. జ్యూరీ, టీమ్, కమిటీ, క్లాస్, ఫ్యామిలీ లాంటి కలెక్టివ్ నౌన్స్ ఒక యూనిట్ గా ఉంటే, అందరు కలిసి ఒక ఒపీనియన్ మీద, ఒక ఒప్పందం మీద ఉంటే మనం కూడా సింగులర్ ప్రొనౌన్ తీసుకోవాలి. సో వ్యక్తులపై దృష్టి ఉంటే
అప్పుడు ప్లూరల్ ప్రొనౌన్ తీసుకోవాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యామిలీ అనేది కరెక్ట్ ఉంది. ఫ్యామిలీలో అందరు కలిపి ఒక ఒపీనియన్ మీద బిర్యానీ తినడానికి వెళ్దాం అనుకున్నారు ఒక హోటల్కి. అలాంటప్పుడు మనం సింగులర్ పెట్టాలి. అలా కాకుండా ఫ్యామిలీ ఒక్కొక్క రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటే ఒపీనియన్స్ చేంజ్ అయిపోయి అప్పుడు ప్లూరల్ పెట్టాలి. కానీ ఇక్కడ అలా కాదు కదా, జ్యూరీ అంతా కూడా ఒక ఒపీనియన్ మీద ఉంది. ఓకేనమ్మా? అందుకు చర్చ ముగించడానికి జ్యూరీ తన జడ్జిమెంట్ ని ఇచ్చింది. ఓకేనమ్మా? అది saw a child crying but I didn't know what dash wanted. ఆన్సర్ ఏంటి? సింపుల్. గుర్తుపెట్టుకోండి ఒకసారి, దీనికి అర్థం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. ఇక్కడ చైల్డ్ అనేది 1 పర్సన్. ఓకేనమ్మా? సింగులర్. సో వి యూస్ యాజ్ ఎ సింగులర్ ప్రొనౌన్. ఇక్కడ అందుకే హీ మనం పెడతాం. ఓకేనమ్మా? ఐ డింట్ నో వాట్ హీ వాంటెడ్. చైల్డ్ ఏడుస్తుంది. చైల్డ్ అంటే ఒక పిల్లాడు ఒక్కరే కాబట్టి సింగులర్ ప్రొనౌన్ వాడాలి. అందుకే హీ. అంటే దీనికి అర్థం ఏంటి? క్వశ్చన్ కి నేను ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడని చూశాను, కానీ అతడు ఏమి కావాలంటున్నాడో నాకు తెలియలేదు. ఓకేనమ్మా? అది క్వశ్చన్. అంటే పిల్లవాడు అంటే ఇక్కడ ఎవరు? ఒక పిల్లవాడే, ఒకరే కాబట్టి సింగులర్ ప్రొనౌన్. సింగులర్ ఉంది కాబట్టి సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. సింగులర్ ప్రొనౌన్ అంటే హీ. దే అంటే ప్లూరల్ ప్రొనౌన్ పెట్టకూడదు. దే ఈస్ కూడా యూస్ అవుతుంది. దే ఈస్ ఆల్సో యూస్డ్ ఫర్ సింగులర్ పర్సన్. జెండర్ ఈస్ నాట్ నోన్. ఎగ్జాంపుల్, బట్ ఇన్ స్కూల్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దే యూజువల్లీ ప్రిఫర్ హీ. అందుకే హీ పెట్టాలి అంతే. ఇవమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొనౌన్ ఎర్రర్స్ అమ్మా. వీటి ఎక్స్ప్లెనేషన్ రూల్స్ చెప్పాను కాబట్టి రూల్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను నేను. సో వీటి ఒక డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి స్క్రీన్ షాట్ చేసి. థ్యాంక్